దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మన జీవితంలో మరొక ఆదేశ గురువారం ఆరాధనలో పాల్పొందడానికి, యూకరిస్తు ఆరాధనలో పాల్పొందడానికి, ప్రభు శివరాత్రి భోజనంలో పాల్పొందడానికి దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ ఆరాధనలు పాల్గొనాలని చాలా మంది ఆశపడ్డారు, చాలా మంది ప్రార్థించారు, ప్రభువుని వేడుకున్నారు. కానీ వారిలో కొంతమంది మన మధ్యలో లేరు, వారు మట్టిలో కలిసిపోయారు. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి సజీవ స్థితిలో ఈ యొక్క సమయంలో మనము పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి, పరిశుద్ధ దేవుణ్ణి మహిమపరచడానికి దేవాది దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఆదేశ గురువార సందర్భంగా మనము ధ్యానం చేయవలసిన అంశము యూకరిస్ట్, రిమెంబరింగ్ జీసస్. యూకరిస్తు యేసును మరలా జ్ఞాపకం చేసుకొనుట, యేసును జ్ఞాపకం చేసుకొనుట అనే అంశాన్ని ఈ సమయంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి, ఈ అంశాన్ని ఆరాధించడానికి దక్షిణేండియా క్రైస్తవ సంఘం వారు మనకు 4 పాఠ్య భాగాలు మనకిచ్చారు. నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదటి 17 వచనాలు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 116వ సంకీర్తన, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 34 వచనాల వరకు చదువుకున్నాం. సువార్త భాగంలో నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి 30 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న గూఢార్థాలను, ఈ భాగాలలో ఉంటున్న సత్యాలను, ఆదేశ గురువారం యొక్క మర్మాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన సొంత జ్ఞానంతో మనం ఆరాధించినట్టయితే దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో నేనుంటానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న విశ్వాసంతో, మన మధ్యలో ఉన్నాడన్న నిరీక్షణతో ఈ యొక్క ఆరాధనలో ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను తండ్రి అయిన దేవుడు మనకు బయలుపరచాలని మనం ప్రార్థన పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యూకరిస్తు, యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటా, యూకరిస్ట్, రిమెంబరింగ్ జీసస్ అనే అంశాన్ని ఆదేశ గురువారం సందర్భంగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అంశంలోకి వెళ్ళక ముందు ఆదేశ గురువారం రోజు జరిగిన కొన్ని విషయాలను, ఆదేశ గురువారానికి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రైస్తవుల యొక్క విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైన దినం. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చివరిసారిగా భోంచేసిన పవిత్ర దినం, చివరిసారిగా శిష్యులతో విందారగించిన పవిత్ర దినం, శిష్యులతో కలిసి పస్కా పండుగలో పాల్గొన్న గొప్ప దినం, పస్కా బలిని అర్పించిన గొప్ప దినం ఈ దినం. శిష్యులతో కలిసి యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా పండుగను సెలబ్రేట్ చేస్తున్న పరిశుద్ధ దినం ఈ దినం. 2000 సంవత్సరాల క్రితము జరిగిన ఈ పరిశుద్ధ వేడుకను ప్రతి సంవత్సరం కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా ఆరాధిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకోవడానికి, ఇంకా పరిశుద్ధంగా, ఇంకా పవిత్రంగా మనం ఈ ఆరాధనలో పాల్గొనడానికి మనం ప్రయత్నం చేద్దాం. లార్డ్స్ సఫర్ అని ఎందుకు అంటున్నారంటే, ప్రభు యొక్క భోజనము అని ఎందుకు పిలుస్తుంటున్నారంటే కారణం ఏంటిదంటే సింపుల్గా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క భోజనాన్ని
దీవించాడు కాబట్టి, ఆ భోజనాన్ని సెలబ్రేట్ చేశాడు కాబట్టి అది లార్డ్ సప్పర్ గా మనం పిలుస్తూ ఉంటాం. ఆ యొక్క లార్డ్ సప్పర్ అనే ఇన్స్టిట్యూషన్ ని, హోలీ కమ్యూనియన్ అనే ఇన్స్టిట్యూషన్ ని, లాస్ట్ సప్పర్ అనే ఇన్స్టిట్యూషన్ ని యేసుక్రీస్తు ప్రభుల వారు దీవించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారు సెలబ్రేట్ చేశాడు కాబట్టి మనం అందరం కూడా ఆ యొక్క లార్డ్ సప్పర్ అని పిలుస్తూ ఉంటాం. లార్డ్ సప్పర్ అంటూ ఉంటాం, లాస్ట్ సప్పర్ అని కూడా అంటూ ఉంటాం. లాస్ట్ సప్పర్ అని ఎందుకు అంటూ ఉంటామంటే యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయాన మరి శిష్యులతో తెలియజేయడం జరిగింది. నేను ఇంకెప్పుడు కూడా తిరిగి పరలోక రాజ్యంలో మీ అందరితో కలిసి భుజించేంత వరకు మళ్ళా భుజించను అని యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేయడం జరిగింది. అందుకే ప్రభు శివరాత్రి భోజనం అని కూడా మనము పిలుస్తూ ఉంటాం. ఆదేశ గురువారం అని ఎందుకు పిలుస్తూ ఉంటామంటే ఈ దినం యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గాడ్ జీసస్ హస్ గివెన్ సెవరల్ మ్యాండేట్స్ టు అస్. ప్రాముఖ్యంగా 3 ఆజ్ఞలు, 3 నిబంధనలు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చారు. మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు. దేవుని చిత్తమైతే ఈ 3 వాగ్దానాలను, ఈ 3 ఆజ్ఞలను కూడా మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యూకరిస్తు ఆరాధన అని ఎందుకు పిలుస్తామంటే యూకరిస్ట్ అనే గ్రీక్ పదానికి ఉంటున్న అర్థం ఏంటిదంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించుట. యేసుక్రీస్తు ప్రభుల వారు రొట్టెను ద్రాక్షరసాన్ని పట్టుకొని కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు కాబట్టి అది మొదటిదైతే, రెండవది తాను భూలోకంలో జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఇంకా కొన్ని గడియలో తాను అప్పగించబోతున్నాడన్న సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎరిగి, ఇంకొన్ని గడియలలో మనుష్య కుమారులకు యేసుక్రీస్తు ప్రభు అప్పగించబోతున్నాడన్న సత్యాన్ని ఎరిగి, ఇంకొన్ని గడియలలో శిలువలో మరణించబోతున్నాడన్న సత్యాన్ని ఎరిగి, తండ్రి అయిన దేవుని కృపను బట్టి భూలోకంలో 33.5 సంవత్సరాలు జీవించాను, ఏ పాపమలినం అంటకుండా బ్రతికాను. 3.5 సంవత్సరాలు దేవుని కృపను బట్టి అద్వితీయమైన పరిచర్య జరిగించానని యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు తనకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లించాడు. అందుకే ఇది యూకరిస్తు ఆరాధన, కృతజ్ఞతా స్థుతులు చెల్లించే ఆరాధన. పాల్గొనే ప్రతి బిడ్డ కూడా వారి వారి జీవిత విధానాన్ని బట్టి, పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకునే వారందరూ కూడా ప్రభువును స్తుతించే, ప్రభుకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ పండగ ఇది. ఈ సత్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హోలీ కమ్యూనియన్ అని ఎందుకు పిలుస్తామంటే పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకునే సమూహములో, అటువంటి సహవాసంలో మనం కూడా పాల్గొంటున్నాం కాబట్టి ఇది హోలీ కమ్యూనియన్, పరిశుద్ధ సహవాసము, పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభు యొక్క మర్మ శరీరాలు పుచ్చుకునే సహవాసము అని మనం పిలుస్తూ ఉంటాం. కొయినోనియా, ఫెలోషిప్, సహవాసము అని మనం పిలుస్తూ ఉంటాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క విషయాలు తెలుసుకున్న మనము దేవుని వాక్యాలను, ఈరోజు ఏర్పాటు చేయబడిన ఆ పరిశుద్ధ లేఖన భాగాలను ధ్యానం చేసుకుంటూ ఇంకా నూతనమైన విషయాలు, అనేకమైన విషయాలు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 15 వచనాలు. ఈ భాగంలో మనం ఏం చూస్తుంటున్నామంటే తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేసిన నిత్య నిబంధన, ఎప్పటికీ ఆచరించే కట్టడను, నిత్య కట్టడను దేవుడు ఇశ్రాయేలీలకు ఇవ్వడం జరిగింది. అబ్జర్వ్ దిస్ యాజ్ ఎ పర్పెచువల్ ఆర్డినెన్స్ అని యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలకు తెలియజేయడం జరిగింది. నిత్య నిబంధన, నిత్యమైన కట్టడగా దీన్ని ఆచరించాలి అని తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉంటున్నాడు. పస్కా పండుగను ఆచరించాలి. ఈ మనం చదువుకున్న భాగంలో మనం చూసినట్లయితే అక్కడ చివరి తెగులు ఇశ్రాయేలీల ద్వారా ఇశ్రాయేలీలను విమోచించడానికి తండ్రి అయిన దేవుడు ఐగుప్తు దేశం మీదకి పంపించిన
చిట్ట చివరి తెగులు 10వ తెగుల్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. తొలిచూలు సంతానము మనుషులలో నుంచైనా పశువులలో నుంచైనా తొలిచూలు సంతానాన్ని తండ్రి అయిన దేవుడు చంపేసిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. యేసు తండ్రి అయిన దేవుడు 7 దినాలు పస్కా పండుగను ఆచరించమని జ్ఞాపకం చేయడం జరిగింది. ఇక్కడ ఉంటున్న ఈ యొక్క భాగాన్ని మనం చూసినట్లయితే ఈ భాగంలో మొదటి సంతానాన్ని ఇశ్రాయేలీయులను విమోచించే ముందు, ఇశ్రాయేలీయులను విడుదల చేసే ముందు ఐగుప్తు దేశీయుల యొక్క మొదటి సంతానాన్ని దేవుడు మరి చంపేసిన సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క పండగ పులియని రొట్టెల పండుగతో కూడా కలిసి మనం ధ్యానం చేయాలి. పస్కా పండగ, పులియని రొట్టెల పండగ ఒకదాని తర్వాత ఒకటి జరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. పస్కా పండుగనేమో ఇశ్రాయేలీలను విడిపించడానికి సిద్ధంకమన్న పండగ, ఐగుప్తులో ఉంటున్న తొలిచూలు సంతానాన్ని చంపేసిన పండగ. పులియని రొట్టెల పండగ అంటే ఇశ్రాయేలీలు విడుదలకు ప్రాణమైపోయినప్పుడు జరిగించుకున్న పండగని మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీల సమాజం వారందరూ తమ తమ కూటములో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారబంధం మీద 2 నిలువుల కొమ్ముల మీదను పై కొమ్ము మీదను చల్లి, అక్కడ పస్కా బలిని ఏ రీతిగా ఆచరించాలో మోషే ద్వారా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీలకు తెలియజేస్తుంటున్నాడు. ఎలాంటి గొర్రె పిల్లను తీసుకురావాలి బలికి అనే నియమ నిబంధనలన్నీ అక్కడ జ్ఞాపకం చేస్తూ, వారు ఉండే ఇంటి ద్వారబంధం మీద, ఆ మొదటి ద్వారబంధం మీద, ఆ 2 నిలువుల కొమ్ముల మీద ఆ యొక్క గొర్రె పిల్లను వధించిన రక్తాన్ని పుయ్యాలి, రక్తాన్ని చల్లాలి అని మోషే ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మొదటి 6 వచనాలు మనం చూసినట్టయితే ఎలాంటి గొర్రె పిల్లను తీసుకురావాలి, ఆ గొర్రె పిల్లను ఏ రీతిగా వధించాలి, ఆ వధించబడ్డ గొర్రె పిల్లను ఏ రీతిగా తినాలి, ఏ రీతిగా వండాలి అనే నియమ నిబంధనలు అక్కడ ఇవ్వడం జరిగింది. 7వ వచనంలో క్లియర్గా దాని యొక్క రక్తం, వధించబడిన గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద, పై కొమ్ము మీద, నిలువుటి కొమ్ముల మీద మరి దాన్ని చల్లాలని మోషే ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ రాత్రి 12వ వచనం, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశంలో మనుషులలో గాని జంతువులలో గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తుంటున్నాడు, మీరు ఆ పస్కా బలిని అర్పించే దినమున ఆ రాత్రి నేను సంహార దూతను పంపిస్తా. సంహార దూత ఐగుప్తు దేశమంతటా సంచరిస్తుంది. ఆ సంహార దూతలు ఏ ఇంటి ద్వారబంధాల మీద, నిలువుటి కొమ్ముల మీద వధించబడిన నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చూస్తారో ఆ ఇంటిని విడిచిపెడతాయి. కాబట్టి మీరు ఇశ్రాయేలీలందరూ ఆ పస్కా బలిని అర్పించి ఆ రక్తాన్ని ఆ ద్వారబంధాలకు రాయండి, ఆ ద్వారబంధాల మీద చల్లండి అని మోషే జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే సంహార దూతలు ఆ రక్తాన్ని చూసి ఇవి ఇశ్రాయేలీల కుటుంబాలని, ఇశ్రాయేలీల కుటుంబాలను ముట్టుకోకుండా, ఇశ్రాయేలీల కుటుంబాలకు హాని జరగకుండా, ఇశ్రాయేలీల కుటుంబంలోకి ఆ తెగులు రాకుండా కేవలం ఐగుప్తు దేశంలో ఉంటున్న వారందరి కుటుంబాలలో ఉంటున్న తొలి సంతతి అంతయు పశువులలో గాని మనుషులలో గాని సంహార దూతలు నాశనం చేస్తాయని మోషే ద్వారా ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకు అంటే ఐగుప్తు రాజులు, ఐగుప్తు నాయకులు, ఐగుప్తు సైనికులు ఇశ్రాయేలీలను 400 సంవత్సరాలు ఎట్టిషాకిరి చేపించి
వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తామంటే తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించిండు, మనల్ని వెళ్ళమంటుండు అని తెలియజేస్తే ఆ ఫరో రాజు అక్కడ ఉంటున్న వారందరూ ససేమిరా అంగీకరించకుండా ఇంకా చిత్రహింసలు పెట్టి ఇంకా హింసిస్తున్న విధానం కొద్దీ దేవుడు, రోషం గల జీవం గల దేవుడు ఇశ్రాయేలీల పట్ల వ్యాజ్యమడుతున్నాడని తెలియజేయడానికి ఐగుప్తు దేశంలో ఈ ఘోరమైన హింసను, ఈ యొక్క కన్నీటిని, దుఃఖాన్ని ఇశ్రాయేలీలను రక్షించడానికి, ఇశ్రాయేలీలను విమోచించడానికి ఉంచినట్టుగా మనం చూస్తుంటున్నాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తాన్ని చూచి మిమ్మల్ని నశింపకజేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశంను పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినం మీరు జ్ఞాపకార్థమైన దినమగును. మీరు యెహోవాకు పండగగా దాన్ని ఆచరించేవారను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. తరతరాలకు దేవుడు ఇశ్రాయేలీల జీవితంలో, దేవుని బిడ్డల జీవితంలో జరిగించిన మేలును, ఈ యొక్క జాతిని, వంశాన్ని రక్షించడానికి ఐగుప్తు దేశంలో దేవుడు ఘోరమైన హింసను, దుఃఖాన్ని, కన్నీటిని మిగిల్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మిమ్మల్ని విడిపించడానికి ఎంతగా తాపత్రయపడ్డాడో ఈ విషయాన్ని తరతరాలు జ్ఞాపకం చేసుకుంటూ పస్కా బలిని అర్పించాలి, పస్కా పండుగ ఆచరించాలి అని తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేసిన ఈ పండగ యేసుక్రీస్తు ప్రభు కూడా తోటి శిష్యులతో కలిసి ఆచరించిన పరిశుద్ధ పవిత్రమైన దినము ఈ దినం. అందుకే మనం చదువుకున్న పాఠ్య భాగంలో చూసినట్టయితే సువార్త భాగంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి 30 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక ఆజ్ఞ మనకిస్తుంటున్నాడు. ఏంటిదంటే, డూ దిస్ ఇన్ రిమెంబర్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఎప్పుడు మనము యూకరిస్తూ ఆరాధనలో కూడుకున్నా, ఎప్పుడు లార్డ్ సప్పర్లో కూడుకున్నా, ఎప్పుడు లాస్ట్ సప్పర్లో కూడుకున్నా, ఎప్పుడు హోలీ కమ్యూనియన్లో కూడుకున్నా మనము చేయవలసిన పరిశుద్ధమైన పని ఏంటిదంటే, మనందరి కోసము కల్వరి శిలువలో హింసించబడి పస్కా బలియాగమైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బలిని, తండ్రి అయిన దేవుని యొక్క త్యాగపూరితమైన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనం దీన్ని ఆచరించాలి అని సువార్త భాగంలో యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ యొక్క ఆదేశ గురువారంలో చాలా సంఘటనలు జరిగాయి. మనము కేవలము యూకరిస్తూ ఆరాధన గురించే మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. చాలా సంఘటనలు జరిగాయి. మొదటి సంఘటన ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు పస్కా బలిని ఆచరించడానికి, పస్కా పండుగలో పాల్గొనడానికి, పస్కా బలి కోసము శిష్యులు సిద్ధపరిచిన విధానము, శిష్యులు పస్కా విందు కోసము మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు సిద్ధపాటు చేసిన విధానము మన జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి హోలీ కమ్యూనియన్ ని ఇన్స్టిట్యూట్ చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెను తన శరీరానికి సాదృశ్యంగా, ద్రాక్షరసాన్ని తన రక్తానికి సాదృశ్యంగా పరిశుద్ధపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తనను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని ఆచరించమని దేవుడిచ్చిన ఆ నూతన నిబంధన, నూతన ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లార్డ్ సప్పర్ ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి, అవసరమైతే నీ కోసం నేను చావడానికైనా సిద్ధమే అని పేతురు పలుకుతున్న మాటలకు యేసయ్య ఇచ్చిన జవాబును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సూర్యుడు ఉదయించక ముందు 3 సార్లు నన్ను ఎరగవు అని నువ్వు తెలియజేస్తావు పేతురు అని యేసయ్య చెప్పిన మాటను మన జ్ఞాపకం చేసుకో. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుని మరి పట్టి బంధించి శాస్త్రులకు, పరిచయులకు, సమాజ మందిరపు పెద్దలకు, ప్రధాన యాజకులకు అప్పగించిన యూదాను జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క అరెస్ట్ ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దానికంటే ముందు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభుని మరి బిట్రే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి శాస్త్రులతో సమాజ మందిరపు పెద్దలతో కలిసి యేసుక్రీస్తు ప్రభుని పట్టియడానికి పన్నాగం పన్నిన విధానం కూడా మనం జ్ఞాపకం చేసుకో. పస్కా విందు ఆరగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు కొంతమంది శిష్యులను తీసుకెళ్లి గెత్సెమనే తోటకు వెళ్ళిన విధానము, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించిన విధానము, యేసుక్రీస్తు ప్రభుని పట్టుకున్న విధానము, యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విధానాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేసి మొదటిగా ప్రధాన యాజకుడైన కైఫా యొక్క మామగారైన అన్న ప్రధాన యాజకుడి ఇంటికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొన్ని కుట్రలు జరిగిన తర్వాత అన్న యేసుక్రీస్తు ప్రభుని ప్రధాన యాజకుడైన కైఫా ఇంటికి పంపించడం జరిగింది. కైఫా ఇంటిలో ఒక కౌన్సిల్ జరిగింది, సన్హెద్రిన్ అనే మహాసభ జరిగింది. అక్కడ దాదాపు 70 మంది పాల్గొన్నట్టుగా, 70 మంది యేసుక్రీస్తు ప్రభుకి శిలువ మరణాన్ని ఏ రీతిగా వేయించాలని పన్నాగాలు పన్నిన విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. సువార్తల భాగంలో మనం ఇవన్నీ చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త చివరి భాగంలో, మార్కు సువార్త చివరి భాగంలో, లూకా సువార్త చివరి భాగాలలో ఈ విషయాలన్నీ మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో కూడా కొన్ని విషయాలను మనం చూస్తూ ఉంటాం. సన్హెద్రిన్ మహాసభ అయిపోయిన తర్వాత, సన్హెద్రిన్ మహాసభ జరుగుతున్న సమయంలో పేతురు 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువు అంటే ఎవరో తెలియదని బొంకిన విధానము, అప్పుడే కోడి కూసిన విధానము, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించి మరి ఇంకా తెల్లవారలేదు కాబట్టి తెల్లవారే వరకు పిలాతు దగ్గరికి తీసుకెళ్లే వరకు యేసుక్రీస్తు ప్రభుని కైఫా భవనం కింద ఉంటున్న ఆ యొక్క భాగంలో యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని బంధించినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఈ రాత్రి జరిగాయి. ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని మనం స్తుతించాలి. ప్రాముఖ్యంగా మనం చదువుకున్న ఈ భాగంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 17వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకున్న ఈ భాగంలో 17వ వచనం నుంచి 19వ వచనాల వరకు శిష్యులు పస్కా బలి కోసము చేసిన సిద్ధపాటును మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ చేయాలి, ఏ రీతిగా చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు దగ్గర కొన్ని సూచనలు, కొన్ని ఆజ్ఞలు తీసుకొని తూచ తప్పకుండా వాటిని పాటిస్తూ పస్కా బలిని సిద్ధం చేశారు. 20 నుంచి 25 వచనాలు మనం చూసినట్టయితే అక్కడ బిట్రేయల్ ఆఫ్ జూడాస్, ఇస్కరియోతు యూదా యొక్క మరి తిరుగుబాటును, ఇస్కరియోతు యూదా యొక్క దుష్ట ఆలోచనలను, ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి వెళ్ళిపోయిన విధానాన్ని, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. 26 నుంచి 29 వచనాలు చూసినట్టయితే అక్కడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హోలీ కమ్యూనియన్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ లార్డ్ సప్పర్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. రొట్టెను, ద్రాక్షరసాన్ని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని తన యొక్క నలగొట్టబడుతున్న తన శరీరానికి, కార్చబడిన తన రక్తానికి పోల్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన నూతన ఆజ్ఞను మనం చూస్తుంటున్నాం. 30వ వచనంలో చూసినట్టయితే వారు పాటలు పాడుకుంటూ ఒలివ కొండకు, ఆ గెత్సెమనే కొండకు వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇవన్నీ జరిగాయి. ఈ విషయాలన్నీ మత్తయి, మార్కు, లూకా సువార్తలో మనం చూస్తుంటున్నాం. మత్తయి, మార్కు, లూకా సువార్తలో లేని ఇంకొన్ని విషయాలు యోహాను సువార్తలో యోహాను సువార్తికుడు రాయడం జరిగింది. వాటిని కూడా ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయమని చెప్పడం జరిగింది. అది మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ మత్తయి, మార్కు, లూకా సువార్తలో లేని రెండవ ఆజ్ఞ ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన పై వస్త్రాన్ని తీసివేసి శిష్యుల పాదాలు కడిగి, నేను మీ చేత ప్రభువు అని, బోధకుడని పిలిపించుకునే నేను మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు కూడా
పరిచర్య చేయించుకోకుండా సమాజానికి, లోకానికి పరిచర్య చేయండి, మీరు కూడా పాదాలు కడగండి అని, ఒకరి పాదాలు కడుక్కోండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన రెండవ ఆజ్ఞను కూడా, రెండవ నిబంధనను కూడా మన జ్ఞాపకం చేసుకోవాలి. పాదాలను కడిగే పరిచర్య చేపించుకునే పరిచర్య కాదు, కానీ పరిచర్య చేసే పరిచర్య, ఇతరులకు సేవ చేసే పరిచర్య, ఇతరుల పాదాలు కడిగే పరిచర్య. అంటే నాయకుడైన వాడు, బోధకుడైన వాడు, పాస్టర్ అయిన వారు, ఇంకా సంఘంలో రకరకాల పొజిషన్స్ లో ఉన్న వారందరూ కూడా తమ్మును తాము తగ్గించుకొని, అందరికంటే దీనంగా, అందరికంటే హంబుల్గా, అందరికంటే మీగ్గా, మీలో అధికారులైన వారు, మీలో అత్యధికమైన స్థానంలో ఉన్నవారు ఈ రీతిగా చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆజ్ఞాపించడం జరిగింది. శిష్యుల పాదాలు కడిగి, తానే ప్రభు అయినప్పటికీ, తానే బోధకుడైనప్పటికీ, తానే ఈ గొప్ప కార్యాన్ని చేశాడు కాబట్టి మీరు కూడా చేయండి అని యేసయ్య చేస్తూ చేయమని ఆజ్ఞాపించిన మాటను మనం యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తాం. మూడవ ఆజ్ఞ ఏంటిదంటే, మూడవ నిబంధన ఏంటిదంటే, ఒకరిని ఒకరు ప్రేమించండి. మిమ్ములను తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా ప్రేమించాడో, మిమ్ములను నేను ఏ రీతిగా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించండి. ప్రేమలో జీవించండి, ప్రేమలో బ్రతకండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అనే నూతన నిబంధన కూడా యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. 13వ అధ్యాయము 31 నుంచి 35 వచనాల వరకు మనం ఈ భాగాన్ని మనం చూస్తాం. అయితే ఈరోజు ఆదేశ గురువారం సందర్భంగా మనము కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మిగతా 2 నిబంధనలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈరోజు మాండీ థర్స్డే జీసస్ హాస్ గివెన్ ఎ మ్యాండేట్ టు అబ్జర్వ్. ఓ నిబంధన, యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన నిబంధనలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆదేశ గురువారాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఏంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మర్మ శరీరాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భూలోకంలో చేసిన పరిచర్య, ఆయన హింస, ఆయన అవమానము, దుఃఖము, ఆయన శిల్వ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, పాదాలను కడిగే పరిచర్య. శిష్యుల పాదాలు యేసుక్రీస్తు ప్రభు కడిగాడు కాబట్టి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి. అంటే నేను నీతో సమానము, నువ్వు నాతో సమానము అనే సమానత్వమైన భావాన్ని వెల్లడిపరిచే విధానము. నీకంటే ఏమాత్రము ఎక్కువ కాదు, నీకంటే ఏమాత్రము ఎక్కువ కాదని ఒకరితో ఒకరు సమానత్వాన్ని పంచుకునే, సమానత్వాన్ని చూపించుకునే పరిచర్య చేయమని యేసుక్రీస్తు ప్రభు మరి నూతన నిబంధన ఇవ్వడం జరిగింది. మూడోది, ఒకరిని ఒకరు ప్రేమించండి. ఒకరి కోసం ఒకరు, తండ్రి అయిన దేవుడు ఏ రీతిగానైతే తన ఏకైక కుమారుణ్ణి భూలోకానికి పంపించి శిలువలో చంపేసి రక్తాన్ని ధారగా కారుతుంటే ఆ రక్తంలో మానవ జాతిని కడిగి పవిత్రపరిచి మానవులకు రక్షణ ప్రసాదించాడో, ఆ త్యాగపూరితమైన ప్రేమను ఇతరులకు పంచండి, ఒకరినొకరు ప్రేమించండి. ఈర్ష్యలు, కక్షలు, ద్వేషాలు ఇవన్నీ తీసివేసుకొని ప్రభు రక్తంలో కడగబడిన వారు కాబట్టి, మీరందరూ దేవుని బిడ్డలు కాబట్టి సమానత్వాన్ని, ప్రేమను సమాజానికి చూపించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చిన ఈ 3 నిబంధనలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ వాటిని మన జీవితంలో ప్రతినిత్యం కూడా ఆచరించడానికి, ప్రతినిత్యం కూడా పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనల్ని మనము తగ్గించుకుంటూ, మనల్ని మనము సాత్వికులుగా చేసుకుంటూ, ఏమాత్రం కూడా పొంగిపోకుండా, ఏమాత్రం కూడా ఉప్పొంగిపోకుండా, ఏమాత్రం కూడా విచ్చలవిడిగా జీవించకుండా, ఏమాత్రం కూడా అధికార పెత్తనాన్ని మనం చూపించకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగానైతే తన్ను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగాడు,
ఏ రీతిగానైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి శిరస వహించి అద్వితీయమైన దేవుని ప్రణాళికలో భాగంగా తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించాడో, పస్కా బలిగా అర్పించాడో, ఆ పస్కా బలిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమను మనం కూడా ఇతరులకు, మన పొరుగు వారికి, మన తోబుట్టులకు, మన రక్త సంబంధులకు, ఇరుగు పొరుగు వారికి, సంఘంలో ఉంటున్న వారికి, సమాజంలో ఉంటున్న వారికి చూపించే ఉన్నతమైన ఆదర్శమైన స్థితిలోకి మనం జీవించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 34వ వచనాల వరకు కొంచెం వివరంగా మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భాగాన్ని ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ఇదే ఎర్లియస్ట్ రికార్డ్. సువార్తలు అందుబాటులోకి రాకముందే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క భాగాన్ని రాయడం జరిగింది. మొదటిగా మనకు దొరికిన ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22 నుంచి 23 నుంచి 34 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన ఈ యొక్క నూతన నిబంధన మనం చూస్తూ ఉంటున్నాం. నూతన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అండర్లైన్ చేసుకోవాలి మనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడి. యేసుక్రీస్తు ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొన్న మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క మర్మ శరీరాలను ఆరాధించే పరిశుద్ధ ఆరాధనలో కూడుకున్న మనం అందరము లాస్ట్ సప్పరే కావచ్చు, లార్డ్ సప్పరే కావచ్చు, హోలీ కమ్యూనియన్ కావచ్చు, యూకరిస్ట్ ఆరాధనలే కావచ్చు, ఇవన్నీ రకరకాల పేర్లు ద్వారా మనం పిలుస్తూ ఉంటున్నాం. కానీ పవిత్రత, పరిశుద్ధత ఒకటే అయి ఉండాలి. ఆరాధించే విధానము ఒకటే అయి ఉండాలి. అదే అపోస్తలుడైన పౌలు ద్వారా మనం చూస్తుంటున్నాం. సువార్త భాగంలో కూడా మనం అవి చూసాం. ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విడిచి తన శిష్యులకు ఇచ్చి, తీసుకొని తిండి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయండి. ఏదో ఆషామాషిగా ఆ రొట్టెను భుజించడం కాదు, కానీ మన కోసం తున్నబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం, మన కోసము రక్తం కార్చబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరం, ఎన్నికలేని మనల్ని, దౌర్భాగ్యుల, నీచుల, దరిద్రమైన మనల్ని, పెట్టె కుప్ప మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతుకుగల మనల్ని, మన కుటుంబం కోసం, మన రక్త సంబంధుల కోసం, మన తోబుట్టుల కోసం, మన స్నేహితుల కోసం, మన సంఘం కోసం, యేసయ్య సమాజం కోసం, ప్రపంచం కోసం యేసయ్య నలగొట్టబడిన శరీరం అని భావించి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య నీకు స్తోత్రం అని జ్ఞాపకం చేసుకుంటూ మనము దాన్ని భుజించవలసిన వారము. ఏదో యాంత్రికంగా, ఏదో మెకానికల్గా, ఏదో నామినల్గా, ఏదో మరి ఆచార ప్రకారంగా మనం దాన్ని ఆచరించడానికి వీలు లేదు. దేవుని యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి, కన్నీరు గారవాలి, హృదయాంతరంగంలో నుంచి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మన కోసము సిలువలో బలియాగమైపోయాడు కాబట్టి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను ఎత్తుకొని స్తోత్రము చేసి, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడానికి చెప్పాను. ఆ ద్రాక్ష రసాన్ని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా రక్తం, కల్వరి శిలువలో కార్చిన నా రక్తానికి సాదృశ్యం, ఇది తాగినప్పుడెల్లా నా శ్రమలు, శిలువలోని కార్చిన రక్తం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను హింసించబడిన విధానము, నేను నలగొట్టబడిన విధానము, నేను అవమానపరచబడిన విధానము మనం జ్ఞాపకం చేసుకోవాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. సువార్త భాగంలో కూడా మనము ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించెదరు. ప్రభు వచ్చే వరకు. ఇదొక మరొక నిబంధన. మొదటి నిబంధన యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం. రెండో నిబంధన
ఇతరుల పాదాలు కడగడం. 3వ నిబంధన ఇతరులను ప్రేమించడం. 4వ నిబంధన ఏంటిదంటే ప్రభువు వచ్చే వరకు మనందరి బాధ్యత ఏంటిదంటే ఆయన మరణాన్ని గురించి ప్రకటించాలి. ఎవరెవరి బాధ్యత? ఎవరెవరైతే ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని పుచ్చుకున్నారో వారందరి బాధ్యత. కేవలం పాస్టర్స్దే కాదు, కేవలం స్టీవర్స్దే కాదు, కేవలం సెక్రటరీ ట్రెజరర్దే కాదు, కేవలం కమిటీ మెంబర్దే కాదు, అందరిది, ప్రతి ఒక్కరిది. యవనొస్తుంది కన్ఫర్మేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరిది, ప్రభు యొక్క మర్మ శరీరాన్ని పుచ్చుకునే ప్రతి ఒక్కరి పని, కర్తవ్యం ఏంటిది అంటే ప్రభు వచ్చే వరకు, ప్రభు తిరిగి వచ్చే వరకు, ప్రభు రెండోసారి వచ్చే వరకు ఆయన మరణాన్ని గురించి మనం ప్రచురించాలి. ఎందుకోసం యేసయ్య వచ్చాడు, ఏం చేశాడు, ఏ రీతిగా హింసించబడ్డాడు, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు లేక చంపేశాడు, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తాడు అన్న విషయాలను మనం బోధిస్తూనే ఉండాలి. ఈ బలలో పాల్గొన్న వారందరూ, ఈ రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకున్న వారందరి కర్తవ్యం ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చే వరకు ఆయన మరణం గురించి ప్రచురించాలి. ఈ ఆజ్ఞను మనం మర్చిపోతూ ఉంటాం, ఈ నిబంధన మనం మర్చిపోతూ ఉంటాం. 27వ వచనంలో చూసినట్లయితే కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆ పాత్రను తాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. ఇక్కడ మరొక ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే, మరొక వార్నింగ్ ఏంటిదంటే, మరొక హెచ్చరిక ఏంటిదంటే అయోగ్యంగా వాటిని పుచ్చుకోవడానికి వీలేదు. పాప క్షమాపణ చేసుకొని తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ యేసయ్యని రక్తంలో కడిగి పవిత్రపరచు. వారం రోజులు చేసిన పాపాలు, ఒకవేళ నెలకి ఒక్కసారి ఇస్తే నెల రోజులు చేసిన పాపాలన్నీ ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసయ్య రక్తంతో కడుక్కొని మనం వాటిని పుచ్చుకోవాలి. పుచ్చుకున్న మనము తిరిగి ఆ పాపాలు చేయొద్దు అని అపోస్తులైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ సత్యాలను ఎరకుండా ఏదో ఆచార ప్రకారము ఈరోజు ప్రభు రాత్రి భోజనం లేదా తప్పకుండా పాల్గొనాలని మనం వెళ్తూ ఉంటాం. పాల్గొనకపోవడము మంచిది అని అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ఎందుకు అంటే నువ్వు పశ్చాత్తాపడకుండా పాల్గొనొద్దు, అయోగ్యంగా తీసుకోవద్దు. నువ్వు సిద్ధపడాలి, నువ్వు ప్రిపేర్ కావాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కావాలి, ప్రాయశ్చిత్తం పొందాలి, పాప క్షమాపణ పొందాలి, సమాధాన పడాలి. ఎవరితోనైనా గొడవలు పడినట్లయితే, ఎవరితోనైతే తగాదాలు పడినట్లయితే వారితో సమాధాన పడకుండా ప్రభువు యొక్క మర్మ శరీరాలు పుచ్చుకుంటే మనం దీవించబడం, అది మనకు శాపమే, అది మనకు దీవెన కాదు అని అపోస్తుడైన పౌలు మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ఈ మర్మ శరీరాలలో మనం పాల్గొనాలని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? వాటిని పుచ్చుకోకుండా వెళ్ళొద్దు అని కూడా అపోస్తుడైన పౌలు హెచ్చరిస్తుంటున్నాడు. నువ్వు పుచ్చుకోవాలి, కానీ ఏ రీతిగా పుచ్చుకోవాలంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నిన్ను నువ్వు పరీక్షించుకొని నిన్ను నీవు పశ్చాత్తాపరుచుకొని నీ పాపాలను కడుక్కొని యేసు రక్తంలో పశ్చాత్తాపం పొంది నువ్వు ఇతరులతో సమాధానపడి వాటిని పుచ్చుకోవాలి అని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రభు శరీరం అని వివేచింపక తిను త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ప్రభు శరీరం అని ఎరక్క, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ మర్మ శరీరాలని ఎరక్క వాటిని మనం పుచ్చుకున్నట్లయితే ఆ పరిశుద్ధమైన మర్మ శరీరాలు ఈ యొక్క శరీరంలో కలిసిపోవాలి అంటే, ఈ శరీరంలో ఇమిడిపోవాలి అంటే, ఈ శరీరం కూడా, ఈ రక్తం కూడా, ఈ ప్రతి కణం కూడా పరిశుద్ధపరచబడాలి. మనం పరిశుద్ధపరచుకోవాలని అపోస్తుడైన పౌలు చెప్తుంది. యేసయ్య శరీరం పరిశుద్ధమైంది, యేసయ్య రక్తం పరిశుద్ధమైంది. కాబట్టి ఆ పరిశుద్ధ మర్మ శరీరాలు పుచ్చుకునే మనము అవి మన శరీరంలో ఇమిడిపోవాలి అంటే,
అవి మన శరీరంలో కలిసిపోవాలి అంటే ఈ అపరిశుద్ధమైన శరీరం, ఈ అపరిశుద్ధమైన నేత్రాలు, ఈ అపరిశుద్ధమైన ఆలోచనలు, ఈ అపరిశుద్ధమైన హృదయం, ఈ అపరిశుద్ధమైన రక్తం, ఈ అపరిశుద్ధమైన కణాలు, ఈ అపరిశుద్ధమైన అవయవాలు పరిశుద్ధపరచబడాలి. ఆ రీతిగా పరిశుద్ధపరచుకోకుండా నువ్వు తిని తాగినట్టయితే శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నావని అపోస్తులైన పౌలు రాస్తుంటాడు. ఆ పరిశుద్ధ మర్మ శరీరాలు ఈ శరీరంలో కలిసిపోవాలంటే ఈ శరీరం కూడా పరిశుద్ధంగా మారాలి. ఓ బ్లడ్ గ్రూప్ కావాల్సిన వ్యక్తికి వేరే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే, ఆ బ్లడ్ గ్రూప్ కి సంబంధించిన రక్తం కాకుండా వేరే గ్రూప్ కి సంబంధించిన రక్తం ఎక్కిస్తే ఏమైపోతుందిలే అని ఎక్కిస్తే రక్త కణాలు చనిపోయి ఆ వ్యక్తి క్షణాలలో చనిపోతాడు. అంతే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ మర్మ శరీరాలు ఈ శరీరంలో కలిసిపోవాలి అంటే ఈ శరీరం కూడా పరిశుద్ధంగా మారాలి. లేక అపవిత్రంగానే ఉంచుకుంటూ పుచ్చుకున్నట్టయితే మనం చనిపోతాం, మనం మరణిస్తాం, మనం రోగాన బారిన పడతాం. అందుకే అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, మీకు శిక్షా విధి కలుగుటకే మీరు పుచ్చుకొనుచున్నారు. అందుకే అనేకులు బలహీనులు, అందుకే అనేకులు రోగాన బారిన పడ్డారు. కారణం ఏంటిదంటే మీరు ప్రిపేర్ కాకుండా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా వాటిని స్వీకరిస్తున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధ మర్మ శరీరాలు మన శరీరంలో కలిసిపోవడానికి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవట్లేదు. కాబట్టి మనకు శిక్ష కలుగుతుంది. మనం బలహీనమవుతున్నాం, మనం రోగాన బారిన పడుతున్నాము. అందుకే హఠాత్తుగా నిద్రించుచున్నారని అపోస్తులైన పౌలు రాస్తుంటున్నాడు. అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నట్టే 31వ వచనం, అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు కూడా శిక్షా విధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మనం తీర్పు గెలవాలి అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిన్ను నీవు శోధించుకో, నిన్ను నీవు పరీక్షించుకో. బల్ల దగ్గరికి వెళ్లే ముందు, బల్లను సమీపించేటప్పుడు, ఆ శరీరాన్ని ఆ రక్తాన్ని పుచ్చుకునేటప్పుడు నిన్ను నీవు పరీక్షించుకో. యేసయ్య రక్తంలో కడుక్కో, పవిత్రపరచుకొని పశ్చాత్తాప మనస్సుతో, సమాధాన మనస్సుతో వాటిని పుచ్చుకో అని అపోస్తులైన పౌలు చెప్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మర్మ శరీరాలు మనం ఏ రీతిగా పుచ్చుకోవాలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయాన్ని 116వ సంకీర్తనలో మనం చూస్తుంటున్నాం. దావీదు మహారాజు రచించిన 116వ సంకీర్తనలో దావీదు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, అయ్యా నేను ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నువ్వు చేసిన మేలులకై, నువ్వు చేసిన ఉపకారాలకై నేను ఏ రీతిగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దావీదు రాస్తుంటున్నాడు. మన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిశుద్ధ పండగ కేవలం కోతకాల పండగ మాత్రమే కాదు. ఎప్పుడెప్పుడైతే ప్రభు బల్లకు సమీపిస్తూ ఉంటావో అప్పుడెల్లా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్నిక లేని మనల్ని, దౌర్భాగ్యుల, నీచుల, దరిద్రమైన మనల్ని దేవుడు సజీవ స్థితిలో ఉంచిన విధానాన్ని బట్టి, ఎన్ని పాపాలు చేస్తున్నా దేవుడు క్షమిస్తూ ఆయన రక్తంలో కడుగుతూ మనల్ని పరిశుద్ధంగా, ఆరోగ్యంగా, సజీవంగా దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిశుద్ధ పండగ. యేసుక్రీస్తు ప్రభుల వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆయన నిష్కలంకంగా, నిందారహితంగా, ఏ పాపము అంటకుండా, ఏ మలినం అంటకుండా, పరిశుద్ధంగా, పవిత్రంగా తండ్రి అయిన దేవుడు అప్పగించిన బాధ్యతను ఏ రీతిగా తప్పకుండా నెరవేర్చాడో, ఆ అద్వితీయమైన ప్రణాళిక నెరవేర్చడానికి తాను ఏ రీతిగా తగ్గించుకున్నాడో యేసుక్రీస్తు ప్రభుల వారు తన సమయం ఆసన్నమైందని తెలుసుకొని, తాను మరణించబోతున్నానని తెలుసుకొని, తాను శిలువకు అప్పగించే సమయం ఆసన్నమైందని తెలుసుకొని తన జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు. ఈ 3.5 సంవత్సరాలు, ఈ 33.5 సంవత్సరాల జీవితంలో తండ్రి అయిన దేవుడు ఏ రీతిగా తన హస్తాన్ని పట్టుకొని నడిపించాడు, అందును బట్టి తండ్రి అయిన దేవునికి యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు.
తన రక్తాన్ని, తన శరీరాన్ని ఆ రొట్టెకు ద్రాక్షరసంగా మారుస్తూ, పోలుస్తూ, ఆదర్శంగా చూపిస్తూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిశుద్ధ దినం, దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకునే పరిశుద్ధ దినం. మనల్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన గర్భఫలాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి, తోబుట్టులను బట్టి, రక్త సంబంధాలను బట్టి, ఇరుగుపొరుగు వారిని బట్టి, స్నేహితులను బట్టి, సంఘాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, మనకిచ్చిన వనరులను బట్టి, మనకిచ్చిన బాధ్యతలను బట్టి, దేవుని కృపలు, దేవుని ఆశీర్వాదాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిశుద్ధ దినం. ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు 12, 13, 14 ఆ కింద వచనాలలో, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని రక్షణ పాత్రను కాపాడుకోవాలి. రక్షణ పాత్రను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓ మట్టి కుండ చేయి జారి కింద పడిపోతే ఏ రీతిగా ముక్కలు ముక్కలు అవుతుందో, ఆ ముక్కలు ఏ రీతిగా మనం అతుకుబెట్టలేమో, ఒకవేళ అతుకుబెట్టినా ఆ ఒరిజినల్ రూపానికి తీసుకురాలేము. అందుకే దావీదు ఏమంటున్నంటే, ఆ మట్టి పాత్రకు ఈ రక్షణను పోల్స్తూ ఉంటున్నాడు. దేవుడిచ్చిన ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకో, భద్రపరుచుకో. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని చేతిలో ఉన్నంత వరకు భద్రంగా ఉంటుంది. నీ రక్షణ జీవితం నీ చేతిలో ఉండాలి. నీ రక్షణ జీవితంలో నుంచి నువ్వు దాటిపోకు. నీ రక్షణ జీవితంలో నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క హెచ్చరికను, ఆ మెల్లనైన స్వరం యొక్క హెచ్చరికలు తూచా తప్పకుండా పాటిస్తూ లోకాన్ని విసర్జించి, లోకాశను విసర్జించి, ఇరుకైన మార్గంలోనే ప్రయాణిస్తూ, యేసు అనే మార్గంలో, యేసు అనే సత్యంలో, యేసు అనే జీవంలోనే జీవిస్తూ నువ్వు బ్రతకాలి అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులు ఏ రీతిగా చెల్లిస్తాం? నిజమైన కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు అర్పిస్తామంటే రక్షణలో జీవించేటప్పుడే దేవుని కృపలను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. దేవుడు చెప్పినట్టు జీవించకుండా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, ఎన్ని కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించినా అవి వేస్టే. దేవునికి ఇష్టమైన థ్యాంక్స్ ఏంటిదంటే దేవుడు చెప్పినట్టు జీవించడం, దేవుడు వాక్యానుసారంగా బ్రతకడం, దేవుణ్ణి మహిమపరుస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ జీవించడం, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసి ప్రార్థనా జీవితం. దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, కావాల్సింది ప్రార్థనా జీవితం. యేసయ్య జీవితాన్ని మనం పోల్చుకున్నట్టయితే యేసయ్య ప్రార్థనలో ఎక్కువగా ఎదిగినట్టుగా, ప్రార్థన మీద ఆధారపడినట్టుగా, ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవునితో సంభాషించినట్టుగా, ప్రార్థన ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి వేడుకున్నట్టుగా, తండ్రి అయిన దేవునికి మొరపెట్టినట్టుగా ఎన్నో వాక్యాలను సువార్త భాగాలలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన క్రైస్తవ జీవితానికి, కృతజ్ఞత జీవితానికి కావాల్సింది ఏంటిదంటే ప్రార్థన. ప్రార్థన ద్వారానే దేవునితో మాట్లాడగలుగుతావు. ప్రార్థన ద్వారానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. నీ యొక్క నిజ జీవితం ద్వారా, నీ క్రియా జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియా జీవితం ద్వారా దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం. సాక్షార్థమైన జీవితం జీవిస్తూ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నేను కృతజ్ఞత అర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిర ఆవరణంలోని యెరూషలేమా నీ మధ్య నేను నా మొక్కుబళ్ళు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. యెరూషలేమా దేవుని ఆలయంలో, నీ ఆవరణంలో నీ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. మన స్తుతి వెనకాల సాక్ష్యం ఉండాలి, మన స్తుతి వెనకాల అర్పణ ఉండాలి, మన స్తుతి వెనకాల ప్రార్థన ఉండాలి. ఈ మూడు లేకున్నట్లయితే దేవుడు స్వీకరించడు. మన కృతజ్ఞతాస్తుతులు మనుషులు చూడాలని ఏదో ఆల్టర్ ముందు పోయి సమర్పిస్తే అది దేవుడు స్వీకరించడు. నీ హృదయ అంతరంగాలలో నుంచి ఎన్నికలేని నిన్ను, నీ కుటుంబాన్ని, దౌర్భాగ్యుడైన నిన్ను, ఎన్నో పాపాలు చేస్తున్న మనల్ని దేవుడు కనుకరించి కృప చూపించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి, సజీవ స్థితిలో ఉంచిన విధానాన్ని బట్టి, ఆరోగ్యంగా ఉంచిన విధానాన్ని బట్టి, దేవుడిచ్చిన అనేకమైన వనరులను బట్టి మనం ఆ తండ్రి అయిన దేవునికి హృదయాంతరంగంలో నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభుని
జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మర్మ శరీరాలు పుచ్చుకున్నప్పుడెల్లా, బల్ల దగ్గరికి వెళ్తున్నప్పుడెల్లా ఆయన యొక్క మర్మ శరీరాలను పుచ్చుకునే మనము ఆయన పడ్డ శ్రమలను, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, శిష్యుల పాదాలను కడిగిన యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగపూరితమైన మనస్సును, ఆ తగ్గించుకున్న మనస్సును జ్ఞాపకం చేసుకుంటూ, లోకంలో మనం ఎగిసిపడకుండా, లోకంలో ఉప్పొంగిపోకుండా తగ్గించుకుంటూ జీవిస్తూ, మన జీవితాన్ని, మన ఆపాదమస్తకాన్ని యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించే మనస్సు మనల్ని మనం ప్రేమించుకున్నట్టు, మన ఇరుపొరుగు వారిని ప్రేమించే మనసు, మన తోబుట్టుని ప్రేమించే మనసు, మన సంఘాన్ని ప్రేమించే మనసు మనకు కావాలి అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ప్రభు తిరిగి వచ్చే వరకు ఆయన మరణాన్ని గురించి ప్రచురించాలి. ఈ 4 ప్రాముఖ్యమైన ఆజ్ఞలను పొందుకున్న పరిశుద్ధ దినం, ఈ ఆదేశాలు పొందుకున్న మనము ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ ఆదేశాలను, ఈ మ్యాండేట్ని మనం ఫాలో అవుతున్నామా? ఫాలో కాకున్నట్లయితే నిరాశపడకు దేవుని బిడ్డ. ఇంకా సమయం ఉంది. నువ్వు సజీవంగానే ఉన్నావు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే దేవుడు ఏర్పాటు చేసిన దినము, ఇదే మంచి సమయము. ఈ సమయాన్ని చేజార్చుకోకుండా నువ్వు కన్నీరు కాడుస్తూ మొరపెడుతూ దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టయితే ఆయన కనికరించే దేవుడు, ఆయన జాలి చూపించే దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, కృప సమృద్ధి గల దేవుడు. కాబట్టి ప్రార్థన చేయి. నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రార్థన చేయించి బల్లకు సమీపించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, ఈ యొక్క సమయంలో నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. గొప్ప దేవుడా, నేను జ్ఞాపకం చేసుకుంటూ, నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ బలను సమీపించాలన్న ఆదేశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, పాదాలను కడిగే పరిచర్య మేము జరిగించాలన్న ఆదేశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. భూలోకంలో తగ్గించుకొని జీవించాలని, సాత్వికులుగా జీవించాలని ఆదేశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవుడా, మమ్మలను మేము ఏ రీతిగా ప్రేమించుకుంటున్నామో, మా ఇరుగు పొరుగు వారిని, మా తోబుట్టులను, మా రక్త సంబంధాలను, మా సంఘం వారిని, సమాజం వారిని ఆ రీతిగా ప్రేమించాలన్న ఆదేశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మీరు తిరిగి వచ్చే వరకు మీ యొక్క నాయన పునరుత్థానం గురించి, మరణం గురించి, మీ యొక్క జన్మం గురించి, మీ ఆశ్చర్య కార్యాల గురించి, మీ పరిచర్య గురించి ప్రచురించే సాధనాలుగా మేము జీవించాలని నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన ఆదేశాన్ని బట్టి స్తోత్రం. గొప్ప దేవుడా, ఈ ఆదేశాలు మా జీవితంలో మర్చిపోకుండా తూచ తప్పకుండా పాటిస్తూ నెరవేరుస్తూ రాణించిన కాలంలో మా రక్షణ పాత్రను చేతపరుచుకొని ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గొప్ప జీవితాన్ని మాకు దయచేయండి యేసయ్యా. ఆ సాక్షార్థమైన జీవితం మాకు దయచేయండి. ఆ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు దయచేయమని, తెలిసి తెలియక మేమేమైనా పాపాలు చేసినట్లయితే మరొకసారి నాన్న నీ ప్రియకుమారుడు శిలువలో బలియాగమైపోయిన ఆ పస్క బలి యొక్క రక్తములో, గొర్రె పిల్ల వలె వధించబడిన ఆ కరుణామయుడు రక్తంలో మా పాపాలను కడిగి పవిత్రపరిచి, మా మనస్సును, మా ఆలోచనలను, మా శరీరాన్ని, మా అభిమానాన్ని, మా కణాన్ని పవిత్రపరిచి ఆ పవిత్రమైన జీవితాన్ని, ఆ పవిత్రమైన జీవాన్ని మాకు ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.